వెళ్ళండి. పట్టించగలిగిన వారు వెనక్కి వెళ్ళండి. మీకు ఏదైనా చెప్పగలిగిన విషయాలు ఉంటే అక్కడ పాస్టర్లు చెప్పాలనుకుంటారు. వాలంటీర్గా నేను చేస్తాను అనే వాళ్ళు వెళ్ళండి. గమనించండి, చివరి ప్రార్థన అయిపోయినప్పుడు మీరు గమనించాలి, ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు. స్కూల్ నుండి భోజనం చేయకుండా ఇక్కడ వచ్చిన చిన్న పిల్లలు ఉన్నారు. వారిని మొదటి పంపించండి. ప్రార్థనకి ముందు ఎలా చదువు చేస్తున్నారంటే మీరు తొందరపడి ఎవరు వెళ్ళవద్దు. అందరికి ఇక్కడ ఉన్న వారందరికీ మిగిలి ఇంతమంది కూడా తినడానికి భోజనం ఇక్కడ అరేంజ్ చేసి ఉన్నాం. తర్వాత మిగిలిన వారిని పంపించాల్సిన ప్రయత్నం చేస్తున్నాం. గ్రహించగలిగిన వెనక వెళ్ళవలసిన ప్రయత్నం చేస్తున్నాము. చివరి ప్రార్థన చేస్తున్నాం. ఒక నిమిషం, చివరి ప్రార్థన. పిల్లలందరూ బాగొద్దు, పిల్లలు బాగొద్దు. దీన్ని పరిశుద్ధపరచండి, ప్రతి దోషంలో తొలగించండి. దీనిలో ఉన్న మృతత్వము, అలాగే దీనిలో ఉన్న తీయని అర్థమే మా జీవితాలు కూడా మీరు వచ్చినందుకు ఇక్కడ మేమందరం కూడా పొందుకొని సంతోషంతో నేను ఆఖరి వరకు నమ్మకంగా జీవించే కృపను అనుగ్రహించగలను. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్న వారు పాట పాడండి. క్రీస్తు పుట్టెను పశువుల పాకలు మీరే పాడండి. దయచేసి నేడు పాయాక బెత్లెహేములో శ్రీయేసుండు జన్మించెరేలో. నేడు పాయాక బెత్లెహేములో కన్య మరియమ్మ గర్భమందున కన్య మరియమ్మ గర్భమందున ఈమానుయేలి నామమందున ఈమానుయేలి నామమందున శ్రీ యేసును జన్మించెరేలో. ఓకే, గమనించండి. వాలంటరీగా భోజనం వడ్డించగలిగిన యువనస్తులు లేవండి. వారు ముందుగా వెళ్ళండి. దయచేసి కూర్చున్న వారు పాట పాడండి. క్రీస్తు పుట్టెను పశువుల పాకలు మీరే పాడండి. దయచేసి నేడు పాయాక బెత్లెహేములో శ్రీయేసుండు జన్మించెరేలో. నేడు పాయాక బెత్లెహేములో కన్య మరియమ్మ గర్భమందున కన్య మరియమ్మ గర్భమందున ఈమానుయేలి నామమందున ఈమానుయేలి నామమందున శ్రీ యేసుండు జన్మించెరేలో. ఓకే, గమనించండి. వాలంటరీగా భోజనం వడ్డించగలిగిన యువనస్తులు లేవండి. వారు ముందుగా వెళ్ళండి. యువనస్తులు వాలంటరీగా నేను చేసేది దేవుని పరిచర్య, ఈ పరిచర్య నేను చేస్తానని ఉన్నవారు వెళ్ళండి. వడ్డించగలిగిన వారు వెనకకు వెళ్ళండి. మీకు ఏదైనా చెప్పగలిగిన విషయాలు ఉంటే అక్కడ పాస్టర్లు చెప్పాలనుకుంటారు. వాలంటరీగా నేను చేస్తాను అనే వాళ్ళు వెళ్ళండి. గమనించండి, చివరి ప్రార్థన అయిపోయినప్పుడు మీరు గమనించాలి, ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు. స్కూల్ నుండి భోజనం చేయకుండా ఇక్కడ వచ్చి కూర్చున్న చిన్న పిల్లలు ఉన్నారు. వారిని మొదటి పంపించండి. ప్రార్థనకి ముందు ఎలా సందుకు చేస్తున్నారంటే మీరు తొందరపడి ఎవరు వెళ్ళవద్దు. అందరికి ఇక్కడ ఉన్న వారందరికీ మిగిలి ఇంతమంది కూడా తినడానికి భోజనం ఇక్కడ అరేంజ్ చేసి ఉన్నాం. ఓకేనా? నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మరోసారి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ వెంటే నేను ఉంటానయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా.
చాలయ్యా నీ వెంటే నేను ఉంటానయ్యా ఆకులన్నీ పోయినా అనాథగా మిగిలా ఆకులే విడనాడినా చర్చిలో ఇచ్చిన పాస్టర్ గారికి అందరికీ నమస్కారం అండి. ఇంత చక్కటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన పాస్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు.